వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. రేవంత్ రెడ్డి మా జిల్లావాడు అనుకుంటే మమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఇంకోసారి ఓటు అని వస్తే చెప్పు తీసుకుని కొడతాం. ఎకరానికి 10 కోట్ల రూపాయలు ఇచ్చినా మేము సచ్చినా మా భూములైతే ఇవ్వం. పరిగి మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణలో భూమి కోల్పోతున్న బాధితులు. పోతే నేను ఏం చేయాల్సి మరి ఇట్లా చేయాలి, ఏం బతకాలి, ఇట్లా బతకాలి. ఈ ముండ కొడుకు చెడ్డ చేసిండు, రైతు బంద్ చేస్తుండే, ఇల్లు తెచ్చిండు, అన్ని తెచ్చిండు. వీడు ఏం చేస్తుండే, భూములు గుంజుకొచ్చినాడు ఈ పాలన కొడుకు. ఇక్కడ ఈ ఊళ్ళకి నీళ్ళు తీసుకొచ్చింది ఎవరు మరి? కేసీఆర్ తీసుకొచ్చిండు అప్పుడు. అవు మరి ఈయనేం చేసిండు? ఈయనేం చేసిండు ఒక ప్రీ పాస్ పెట్టిండు, అడవిలో ఇడిచి తిరిగి చేసిండు అంతే. ఒకటి ఏం లేదు, నా దగ్గర పోతే కానీ మా ఉమ్మ కాదు అంతే ఒకటి మాట. ఇయ్యవు నువ్వు? ఏం మాత్రం ఇయ్యాను. ₹1 కోట్లు ఇచ్చిన? కోటి కాదు, ఒక ఎకరా ₹1 కోటి అడిగి నేను 10 కోట్లు ఇచ్చి నాకు 4 ఎకరాలు మాత్రం 10 కోట్లు ఇచ్చిన. 10 కోట్లు ఇచ్చేమానం ఇయ్యండి. ఇట్లాంటి మోసం ఎప్పుడు చూసినావా? ఎప్పుడు చూడలేదు ఇంతవరకు నేను ఇప్పుడు 55 సంవత్సరాలు ఉన్నా, ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చూడలేదు ఇంకెంత ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు. మీ జిల్లా కూడా కదే, మీ జిల్లా నాయకుడైనా ముఖ్యమంత్రి కూడా మీ జిల్లానే. మా జిల్లానే కదా, మరి మా జిల్లాకి మోసం చేస్తుండే. ఇప్పుడు మా జిల్లాకి చేస్తున్నాం మోసం, చేయిందా మా జిల్లా చేస్తున్నాం. ఇంకొకసారి ఓటేస్తారా మళ్ళా? ఇంకా ఓటు కాదు, ఓటు అడుగుతానికి వస్తే ఏం చెప్తారు? ఏం లేదు, చెప్పు తీసుకొని కొట్టి ఉంటుంది ఉంటాడు. కానీ మేమైతే భూములు ఏముంటాం, సచిన సరే ఏం వాడని చావాలి, మేము అంచాలి. మేము మొత్తం ఆడవాడి అసలు మేము 36 ఎకరాల నుంచి రైతు, 10 కుటుంబాలు ఉన్నాయి మా యొక్క 36 ఎకరాలు మొత్తం